హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి విలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో తొక్కుడు లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనకి విజయదశమి వస్తుంది కదా, బోలెడన్ని పిండి వంటలు చేసుకుంటాము. ఈసారి ఈ లడ్డు చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్ మా అమ్మమ్మ చేసేదండి. చాలా బాగుంటుంది టేస్ట్. అమ్మమ్మ చాలా బాగా చేసేది. సో అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న లడ్డూనే మీకు ఈరోజు చూపిస్తున్నాను. మరి వీడియో చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉంటుంది. అందులోనూ ఆంధ్ర ఫేమస్ స్వీట్ ఒకటి కదా, మరి చూసేయండి. సో స్టార్ట్ చేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 కప్ శనగపిండి వేసుకోవాలండి. ఈ శనగపిండి మనం బయట మార్కెట్లో కొనింది కాకుండా మనం మిల్లో పిండి ఆడించుకుంటాం కదా, అదైతే బాగుంటుందండి. మార్కెట్లో కొనే పిండి అయితే వాళ్ళు కొంచెం రైస్ ఫ్లోర్ కూడా కలిపేస్తారు. సో లడ్డూకి అంత బాగోదు. ఇలా 1 కప్ పిండి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. మనకి చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి ముద్దలాగా. దీనికి వాటర్ కూడా ఎక్కువగా పట్టదండి. చూసారు కదా, నేను ఒక్కసారి యాడ్ చేశాను, అది కరెక్ట్గా సరిపోయింది. ఇలా ముద్దలాగా కలిపేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేలాగే కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా. నేను ఈ పిండిలో కలర్ ఏమీ యాడ్ చేయలేదండి. మేము ఓన్లీ పప్పు ఒకటే ఆడించుకున్న పిండి కాబట్టి కలర్ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం చిన్న చిన్న ముద్దలాగా తీసుకుని మనం పాల తాలికలు చేస్తాం కదా, ఆ విధంగా చేసుకోవాలి. అంటే వీటిని పాలకాయలు అని కూడా అంటారు పెద్దవాళ్ళు. ఇలా చేసుకుని అన్నీ కూడా ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి. ఇలా చేయడం ఎక్కువ పని అనుకుంటే కనుక మనం కారపూస ఉంటుంది కదా, అలా కూడా వేసేసుకోవచ్చండి. నాకైతే ఇదే ఈజీ అండ్ ప్రాసెస్ కూడా. ఇలా చేస్తే కూడా లడ్డు బాగుంటుందని ఇలాగే చేశాను. అన్నీ ఇలా రెడీగా పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా మరిగించుకోవాలండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ తాలికలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. ఇది ఒక్కొక్కటిగా యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, అన్నీ కూడా ఒకేసారి వేసేసుకోవచ్చు. అవి అంటుకున్నా కూడా వేగే టైంలో ఆయిల్లోనే సపరేట్ అయిపోతాయి. మీరు కావాలంటే డైరెక్ట్గా ఆయిల్లోనే జంతికల్లా కానీ లేదంటే కారపూసలా కానీ వేసేసుకోవచ్చు. అది ఎక్కువగా వేగిపోతే కనుక లడ్డు అనేది కలర్ మారిపోతుంది, అలాగే టేస్ట్ కూడా పాడైపోతుంది. అందుకోసం ఇలా చేసుకుంటే కనుక ఇవి పైన కొంచెం క్రిస్పీగా వేగి లోపల సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి లడ్డు కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ తర్వాత ఒకసారి ఈ విధంగా అన్నీ కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. అంటే కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే ఒకవైపే వేగుతుంది, ఇంకొక వైపు వైట్గా ఉండిపోతుంది. ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా వేయించుకున్న తర్వాత కలర్ అనేది ఇలా వస్తుందండి. ఇలా వచ్చినప్పుడు తీసేసుకోవాలి, ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత కలర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో లడ్డూలు నల్లగా రాకుండా ఉంటాయి. ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లార్చుకోవాలండి. అసలు వేడి అనేది ఉండకూడదు. చల్లారిన తర్వాత వీటిని ఇలా బ్రేక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, బయట కలర్ వేరేగా ఉంది, వీటి లోపల కలర్ వేరేగా ఉంది కదా. అన్నీ కూడా ఈ విధంగా బ్రేక్ చేసుకుని ఈ పీసెస్ అన్నీ కూడా పక్కన ఉంచండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మా అమ్మమ్మ అయితే రోట్లో వేసి దంచేది, నాకంత ఓపిక లేదు, అందుకే మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి గ్రైండ్ చేయడానికి, ఎందుకంటే పెద్ద పీసెస్లా ఉన్నాయి కదా. బాగా మెత్తగా పౌడర్ వచ్చేలాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో జల్లెడ పెట్టుకోవాలండి, దీన్ని జల్లించుకోవడం కోసం. కొంతమంది డైరెక్ట్గా ఇలానే చేసేస్తారండి. ఇలా చేస్తే లడ్డు అనేది రవ్వగా తగులుతూ ఉంటుంది తినేటప్పుడు, జల్లించుకుంటే బాగుంటుంది. ఇలా జల్లెడలో వేసుకుని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మెత్తగా ఉండే పౌడర్ అంతా కూడా ప్లేట్లోకి వచ్చేస్తుంది, రవ్వలాగా ఉండి జల్లెడలో ఉండిపోతుంది. సో అలా రవ్వలా ఉండేదాన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడు మళ్ళీ జల్లించుకోవాలి. అలా చేసుకుంటే పిండి అంతా కూడా చాలా మెత్తగా వస్తుందండి. చూసారా, ఇంత రవ్వలా ఉంది. దీన్ని నేను మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం పెట్టాలండి. పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకున్నాను. ఇందులో 2 కప్స్ పంచదార వేసుకుంటున్నానండి. 1 కప్ శనగపిండి తీసుకున్నాం కాబట్టి
2 కప్స్ పంచదార అయితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ వేసుకుంటే కనుక లడ్డు కొంచెం గట్టిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ షుగర్ అంతా కూడా వాటర్లోని కరిగేంత వరకు గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. షుగర్ బాగా కరిగేలోగా వేరే వైపు నెయ్యి కూడా వేడి చేసుకుందామండి. లడ్డూలోకి నెయ్యి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని ఇందులో 1/2 కప్ నెయ్యి వేసుకుంటున్నాను నేను. ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. తక్కువ లడ్డుకి ఎంత వేసినా కూడా బాగుంటుంది. ఈ నెయ్యిని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం అలా గోరువెచ్చగా ఉండేలాగా ఉంచుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ పాకం అనేది షుగర్ బాగా కరిగి ఉంటుందండి. అప్పుడు మనం తీగపాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక అది ముదురు పాకం వచ్చేస్తుందండి. అందుకోసం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా పాకం వచ్చిందో లేదో చూసుకోవడం కోసం మనం ఇలా వేళ్ళతో ఈ విధంగా పెడితే అది తీగలాగా వస్తుంది కదా, అప్పుడు తీగపాకం అనేది తెలుస్తుందండి. తీగపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ అస్సలు ఆన్లో ఉండకూడదు. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా జల్లించి ఉంచుకున్న పిండిని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇక్కడ మనకి ఇద్దరు ఉంటే కొంచెం ఈజీ అవుతుందండి. ఒకరు పిండి వేస్తుంటే ఒకరు కలుపుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుంది. ఈ పాకంలో పిండి వేసుకుని ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఆపకుండా కలుపుకుంటూనే ఉండాలి. ఈ పాకంలో పిండి వేయడం వల్ల ఇలా గట్టిగా అవుతుందండి. మనం ఇంకా స్టవ్ అనేది ఆన్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం ఉండలు లేకుండా కలిసిన తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నేను ఇలాచీ ఇంకా షుగర్ 2 కలిపి పౌడర్ చేసుకున్నానండి. అందుకోసమే వైట్గా ఉంది. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత కూడా అలా ఆపకుండా కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడినప్పుడు మనం ముందుగా వేడి చేసుకున్నాం కదా నెయ్యి, ఆ నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కావాలంటే ఒకేసారి యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే 2 సార్లు వేసుకోవచ్చు. నేనైతే ఒకసారి యాడ్ చేసేసుకున్నాను. నెయ్యి వేసుకుని ఆ నెయ్యి అంతా కూడా ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తే నెయ్యి అనేది సపరేట్ అయిపోయినట్టు ఉంటుంది, కానీ మనం కలిపే కొద్దీ కూడా అందులో కలిసిపోతుంది. ఇంకాస్త దగ్గర పడుతుందండి. ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ వస్తుంది మనం కలిపే కొద్దీ. చూసారా, కొంచెం దగ్గర పడింది కదా. మనం ఇలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు కలుపుకుంటూనే ఉండాలండి. స్టీల్ గరిట అయితే కలపడానికి వీలవ్వదు, అందుకోసమే ఇక్కడ చెక్కతెట్టు తీసుకున్నాను. దీంతో అయితే బాగుంటుంది. ఇలా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ పైన దించేసుకుని ఇప్పుడు ఇక్కడ గరిటెతో కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మా అమ్మమ్మ అయితే ఇలాంటి ఒక స్టీల్ చెంబు తీసుకుని దాంతో ఈ విధంగా రఫ్ చేస్తూ ఉండేదండి. లడ్డు టేస్ట్ అనేది ఇక్కడే వస్తుంది అసలు. ఈ చెంబుతో మనం ఇలా ఒత్తుతూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా ఒత్తుతూ ఉండాలి. మీకు కావాలంటే ఈ టైంలో కూడా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేను ముందుగానే వేసేసుకున్నాను కాబట్టి వేసుకోలేదు. ఇలా కూడా ఒక 5 మినిట్స్ పాటు చెంబుతో ఒత్తిన తర్వాత అప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని అప్పుడు లడ్డూల్లాగా చేసేసుకోవాలి. ఇలా మీకు కావాల్సిన సైజులో లడ్డు చేసేసుకొని పైన కాజు కానీ కిస్మిస్ కానీ పెట్టుకోవచ్చు. నేనైతే కాజు వేయించి ఉంచుకున్నానండి. ఇలా లడ్డు చేసుకున్న తర్వాత పైన ఇలా కాజు పెట్టుకుంటే లడ్డు అనేది రెడీ అయిపోతుంది. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఇవి వేడి మీద ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నాయి. చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతాయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూసారు కదా తొక్కుడు లడ్డు తయారీ విధానం. మీరు కూడా ఈ పండగకి ఈ విధంగా ట్రై చేయండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, అంత ఎమ్మీగా ఉన్నాయి. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ ద్వారా మీరే నా వీడియోని ఫస్ట్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.